దూరం పోయింది షట్. థర్డ్ మ్యాచ్ ఇది, ఫోర్త్ మ్యాచ్ ఇది. పడ్డది మైక్ కింద పడేసావు. ఐస్ కాత ఉందా మరి? చూడు చూడు. మట్టి అంటలే. గుద్దిండా మైక్ను? ఓ గట్టి గుద్ది. ఇంకా నేను చేయడం పెట్టకపోతే మైక్నే గుద్దిండు. నువ్వు అత్తితో తీయవు అని వచ్చిన. దాన్ని కిందికెళ్ళి గిక్కుంటా మా ఎత్తు కానీ. ఎంత? 3 నీళ్ళ కొట్టు. ఏదో ఉన్నది ఒట్ట శాతం కదా, ఎందుకే అన్ని నా స్టైల్. నేను కొడతా చూడు, పాయింట్ వస్తా చూడు. అత్తలేదుగా ఎటు మన ఎక్స్పెక్టేషన్ వేరే అయిపోయినాయి. 5-1 గాలి గిట్టు పోతుంది. కొమ్మలకి బాగుతున్నాయి, పిచ్చిలేసినట్టు చూడ. ఇక్కడ అక్కనే ఉన్నావు, బాగుతున్నాయి ఇవి. రాదే రాదే అది రాధే రాధే గురూజీ, రాధే రాధే. 2-1-6 ఏంది? ఆయన పాయింట్ వేసిన. ఎట్లా దింపిన దాన్ని? 7-1. ఆయన ఇట్లా మెల్లగా ఎత్తానని తెలుసు బ్యాటు, ఎందుకే వెనుకోకుండా మన సీన్ ఎక్కువ శాతం దగ్గరికి వేసే ప్రయత్నం చేస్తాడు, మన లెక్క కాదు. ఏయ్ ఇంత కష్టపడి ఎత్తావాలి వాడ. 9-1. అయ్యో అంత దగ్గర ఎత్తాను, అవి మాత్రం ఎత్తాడు. ఇగో పడ్డది. అయ్యో నెక్స్ట్ గేమ్ వెళ్తాం మనమే. పోరాలు జల్లినట్టు వాడు టీషర్ట్ కంత. అరే ఏవో మంత్రం అయిపో అటు పోయి. 2-11గా మంచిగా ఆడే ఆట. तरफ में खेलना. అరే రామా నువ్వు గిటెత్తింది ఆట, మంచిగా ఇస్తున్నావు ఆయనకు. మెల్లె ఎప్పుడు కావాలి చెప్పు మనకి. 12 వేయండు. 12 11 13-2. బాబు అవుతలనా? రైట్. ఎన్నేనా? త్రీ 13. మాకు 3 ఉంది కదా 13లో. ఓ వావ్ వావ్, ఇది నాట్ ఎక్స్పెక్టేషన్. దిస్ సర్వీస్ గుడ్ సర్వీస్. దాన్ని కళ్ళు ఎంగినా అంటారు తెలుగులో. నేనేమన్నా ఏంటి నువ్వు చూసేది? అవుట్ ఇన్ను జానాడు అవుతాడు ఉంటుంది. చెయ్యి 15. 15-3. ఏయ్ అది అది వావ్. ఓకే చక్కగా ప్రయత్నం చేసావు. ఇట్స్ ఓకే మిస్టర్ రవికుమార్. 16-3. చూసినా లేపు క్వశ్చన్.
17-3 కనీసం 10 కదా మేము. ఏమైంది అది ఎట్లా వచ్చింది ఎటు కొట్టినావు నువ్వు ఇట్లా సింపుల్గా ఇట్లా అంటే అయిపో 18-3 ఏ గిట్టే తప్పటిగా 4-18 5-18 నీ పక్కనే ఉంది నీ హ్యాండ్ నా పక్కన పడ్డాది చూడు. ఈ పక్క మన తిరగదా ఇట్లా అంటే ఇటు ఏది చేతి తిరిగేసరికి వాళ్ళు కింద పడుతుంది. అసలు నేనే కొట్టేవాడిని నువ్వు వచ్చినావని సపరేట్ ఇచ్చి పెట్టినా. అరే అది కింద పడదాకా చూసుడు అవుతుంది కానీ 6-19 7-19 తాకలేదా జస్ట్ ఖచ్చితంగా లేదు. 7-19 8-19 ఈ వైర్లకు కడతాయి మాడకు. ఏం నింపినావు మరి ఏందనుకుంటున్నావు నువ్వు చూస్తలేవు మొన్న నువ్వు గమనిస్తలేవా లేని దిక్కు ఎత్తున్నావు మనం. ఓడో అరే అత్త అయిపో వచ్చది 10-19 చూసినా 10 వచ్చింది మాది. ఎక్కడ 3 ఎక్కడ 10 ఇన్ను 11-19 ఇంకొక 7 పాయింట్లు అయితే అయిపోయాయి నువ్వు దగ్గరికి వస్తావు. కొట్టు 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 అది 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 వెరీ గుడ్ 12-19 జస్ట్ 6 పాయింట్స్ అయితే కలాస్ మిస్టర్ రవికుమార్. ఈ ఆట నీదే అవుతుంది. అబ్బా కొట్టు షాట్ కొట్టు అది 13-19 ఇక్కడ కొడితే అక్కడ 13-19 రవి అది అది ఆట అట్లా అబ్బా 20కి తీసుకురావద్దన్నా తీసుకొచ్చినావు. రవికి ఆశ ఉట్టియద్దా అని అట్లా అడిగి చేసినావా మేము కూడా మొత్తం ఈసారి కానీ ఏమైంది అవుట్ అనుకున్నది. ఫస్ట్ ఆట ఫస్ట్ గేమ్. మిస్టర్ శ్రీనివాస్ ఆయన రవి ఏడు ఆడతాడు రవి ఆడతాడు ఇంత ఉంది తెచ్చినా అన్ని నేనే కథలు వాడుతున్నా ఎవరైనా తెచ్చిరో వీడియో చూసి చెప్పుర్రి. నువ్వే చెప్పు ఇప్పుడు ఆయన వీడియో చూసి చెప్పాలి అదా ఎవరెన్ని పాయింట్లు కొట్టదని అంత గుర్తుంటుందా? మనం అంత చూస్తున్నాం పక్క పంట ఒకళ్ళు చూస్తే లైక్ కొట్టాలి. వాళ్ళు చూస్తలేరు ఆ వీడియో. మరి నేనెన్ను కొట్టినా ఆయన ఎన్ని కొట్టినా అని కూడా చూస్తలేరు. నువ్వైతే చూసుకుంటున్నావు ఎవరు చెప్తారు ఫస్టా? ఒక్కటేనా? అది ఫస్టే సేమ్ కోట్. అది ఒకటి చాలదా? నువ్వు చేసేది సేమ్ కోట్. ఫస్ట్ సేమ్ కోటేనా? 1 ఈక్వలా? 1 ఈక్వల్. పాయింట్ వచ్చినావా లేదా మరి? 2-1 చెయ్యి. వావ్ చాలా చక్కటి సర్వీసు. 2 ఈక్వల్. కొట్టు
అరే కొట్టలే వచ్చింది. నువ్వు చేసిన 3 3-2. ఎందుకు మెల్లనే వచ్చింది కాదు మెల్లగా వచ్చింది. కళ్ళు పని కొట్టిండు. కళ్ళు మెల్లనే వచ్చే కెప్టెన్ కొట్టు. అరే ఏమైంది మళ్ళీ చెమ్మగిల్లా ఏంగినా ఎంత 4-3. 4-3. ఆయన మంత్రం నేర్చుకున్నాడు. అబ్బా మెల్ల ఎందుకు వచ్చింది? స్పీడ్ వచ్చింది. 5-3. ఎంగిలే ఏయ్ పో 6-3 డబల్ స్కోర్. మిస్టర్ శ్రీనివాస్ చాలా చక్కగా ఆడుతున్నాడు ఆట. మరి రవి ఆడట్లేదు. కొట్టే ఇప్పుడు కొట్టిగా. అరే ఎంత అరే గిట ఎత్తు ఆడుకున్నా గట ఎత్తు తాకితే అంతే. అటు బ్యాట్ ఇసిరేపో నాంచలి బ్యాట్ ఇసిరేస్తే 4-6. పో దగ్గరకు. సెవెన్ 4. ఇటు కత్తాడు కదా. 5-7. 6-7. 6 పాయింట్లు నేను కొట్టినాయి అవి. సెవెన్ ఈక్వల్. లేప్ అది 7 ఈక్వల్. కొట్టు ఎన్ను వస్తే ఇది ఒక్కటి చేసిండే పాయింట్ అనిల్. 8 పాయింట్లు 1 పాయింట్ కొట్టిండు అనిల్ ఒక్కటే. పోగొట్టిండు ఈక్వల్ చేసిండు. ఇంకేంది అరే 9-8. ఏం ఆట ఆడతాను. అరే షట్ మంచి షాట్. ఎవరు ఎత్తారు అనుకున్నావు? నీది కదా 9. అరే నీ కొట్టిండు 10. ఒక్కడే తెచ్చినావు ఎంతసేపు? ఎందుకే అబద్ధం ఆడతావు? వీడియోస్ చెప్తాను. కొట్టు అయ్యో నిన్ను కొట్టా అని చెప్పిన అంత మంచిగా. 11-9 ఆటకి వెళ్తాం ఇప్పుడే. 12-9 ఇప్పుడు ఆడతాం చూడు ఆట. అది గీతలా చేతికి కొట్టాలి ఫస్ట్. గీత కనిపిస్తారు కళ్ళు ఎంగినాయా? ఏయ్ అది అవుట్ 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 10కు 11-12. కోడి దగ్గర జరైతే తింటాను. 13-11
అరే అయితే పైకి లేపాలి, కాన్సన్ట్రేషన్ మొత్తం పోతుంది, పోయి కళ్ళు కనిపించారు. నీ దగ్గర రానియతి, ఎందుకు భయపడుతున్నావు? కూర్చో, నువ్వు కూర్చో. సంపడే 15, 11. ఆగాదు, కొట్టు. అయ్యో 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 దేవుడా, దేవుడా. ఇక ఆగమని చెప్తా. 12, ఆగని చెప్తున్నా. 12, 15. ఎవరు అబ్బుజీ పడ్డదే? 13, 15. పోనీ అయితే ముందరికి గెలుస్తాం మన. బాబా కొట్టు కొట్టు కొట్టు, అది పడ్డది. రాలే, పోలే. 14, 15. ఒక పాయింట్ ఉన్నాం, కొట్టు. దగ్గరికి వచ్చినాం, కొట్టు. ఇన్ను అరే 16 ఆడది. 14, 16, 16, 14. అది కొట్టచ్చు కానీ అవతల పోయేదాన్ని ఎందుకు? అరే 17, 14. అది అరే తెచ్చుకో. 18, 14. అంటారా ఏమంటారు? అట్టారా. బా పండుకునేది ఇత్తు. 19 అక్కడ ఎంత? 40, 14. 40 అంటే 40. కొట్టు, అది అది పడ్డది. అడగొట్టిండే బేస్. అటే ఇద్దాం అనుకున్నా అసలు. ఏం కాదు, 15లో ఉన్నాడు కదా, చేస్తాం. ఒక్కటే పాయింట్ కదా. గెలిచినాం. తాళం వేసుకోమేండా, నీళ్ళు లేవు కదా. ఉన్నాయి, తాగాలి, ఊక్కోవాలి. ఎంత ఎంత? ఐదో మ్యాచ్, బెస్ట్ ఆఫ్ 3. ఎన్నో మ్యాచ్? 5 కాదు, 6వ. ఐదో మ్యాచ్ ఇది, 6వ. 5 మ్యాచ్లు అయిపోయినాయి. బోని కొట్టినాం అంతే, ఏం లేదు. జస్ట్ డిసిషన్ పినాటే అటు ఇటు. ఇట్లా కొడదామని చూస్తాం కానీ ఇది కరెక్ట్ కాదు. ఇట్లా నాలా నువ్వు వచ్చినోని కాకపోతే పెట్టినోని కాకపోతే వాళ్ళ నువ్వు పెట్టవా ఇంకొని పెట్టినావా? పడు. 1 ఈక్వల్. ఇన్ను ఇచ్చిండే. 2-1. అరే చేయి సరే చేయి, నువ్వు నా తప్ప.
కొట్టకు దాన్ని కొట్టే అవుటే రైట్ అది కాదు అవతల అవతల పెట్టినే అది సర్వీస్ 2-4 డబల్ స్కోర్. అది లెక్క మంత్రం పనిచేయాలి. పని చేసింది 5-2 ఎప్పుడు కానీ ఇట్లా పైకి లేపాలి. పైకి లేపితే ఆయనకి ఎటు కొట్టనో అర్థం కాదు. అప్పుడప్పుడు కళ్ళు ఎంగినట్టే చెప్తాడు. మంచిగా ఎంత మంచిగా వచ్చింది. 3-5 సీను మెల్ల పోయేవారికి టైం అయింది అది. పట్టు పోయేసరికి టైం అవుతుంది. 6-3 డబల్ స్కోర్. వావ్ అది ఆట అంటే. 7-3 మ్యాచ్ గెలుస్తున్నావు కదా. కొట్టు మళ్ళీ అడే కొట్టినావు రైట్. అదే ఉంటుంది ఆట అంటేనే అట్లుంటుంది. ఎంత? 8-3 పోలే. 4-3 డబల్ స్కోర్. ఇది ఆట కంటిన్యూ అయ్యి ఈ గేమ్ ఖచ్చితంగా వెళ్తాం మనం. పోగొట్టకు అసలే అని ఏ రకంగా చేసినా కూడా పోగొట్టకు. ఇష్టపడు అంత మంచిగా పోతుందని ఎగిరి కొట్టాలని చెప్తే ఇటు 9-4 కొంచెం వెనుకోండు అది అరే అంతే ఏం లేదు. అది 10-5 డబల్ స్కోర్. అది ఇష్టపడు. అది ఓ స్పీడ్ అర్థమవుతలేదా నీకు? 11-5 పడ్డది. అరే 6-11 కొట్టు అది 12-6 డబల్ స్కోర్. మిస్టర్ రవికుమార్ సర్వీసింగ్. కొట్టు మళ్ళా కొట్టు. వెళ్ళావో బచ్చే 7-12 13-7 పో దగ్గరకు పో. అది అయ్యో ఎలా చేద్దాం అనుకునే అది 2 సార్లు జరిగింది. ఎవరు సరిగ్గా తల తెచ్చుకోనా. 14-7 భలే దింపిండి పో. 8-14 3 సర్వీసులు కంటిన్యూగా అవుట్ కొట్టాడు. 4 పోయినాయి. 15-8 బాగా అది మలసరైంది. 9-15 కొడు. అరే 16-9 అది కరెక్టే ఇచ్చినావు కానీ 10-16 స్కోర్. ఒకటి అటు ఒకటి ఇటు వస్తుంది. అవుట్. లోపల ఉన్నది అంతేనా? అది ఇక్కడ ఆడి ఆ టెప్పు పోయింది నీకు గుదా చూసిన వాస్తవానికి అయితే అవతల గడక తాకింది. 11 11 అయింది. ఇంకా నీళ్ళు ఉన్నాయి అందులో. 11 అంటే 16 అయింది ఆల్రెడీ. నీది 11 కదా? గట్లుండదు. ఫస్ట్ 11కేనా? సరే కొన్ని ఆపు.
లాస్ట్ నీళ్ళు వస్తాడు అని రాడా అనిల్ రాడు. ఇంకో గేమ్ వరకు వస్తారు కానీ 11-16 పోనీకి ఇక గేమ్ పోనీకు 16 కానీ మా ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొట్టు 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 బనియా. అదే ఉరకుంటూ వచ్చింది. ట్వెల్వ్ 16 నేను ఎంత ఉత్సాహంగా ఉన్నా కొడతానున్నా ఇట్లా. 17-12 బ్యాటరీ ఎంత మాట 12 ఇందాకనే 12 కదా. 13-17 అబ్బా గాడి పత్తంది. కొట్టు 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 ఎందుకు అంగిన అట్లా కిందికి వస్తుంది అది. 14-17 ఈ గేమ్ గెలవాల్సిందే మనం. గెలిచే గేమే ఓడగొడుతున్నాను. ఎంత ఆడినా ఒక్కని ఇది మాత్రం అవుటే. 18-14 దాన్ని ఊపుతాడు పోరాడు విన్నాడు. మంచిగా వచ్చింది అది. 15-18 గేమ్ గెలిచే గేమ్ మనది ఖచ్చితంగా. అరే అలా గిడేద్దాం అనుకున్నా. 19-15 16 అవుట్. 17-19 కొట్టు 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 బా. 18-19 అరే బిడ్డ అంటే ఇప్పుడు ఇంతకుముందు అంతకుముందు రైట్ బాలే మరి. రైటే అది పెట్టండి ఎందుకు ఇచ్చి పెడతారా. 19 ఎక్కువ. अरे बीस का मामला रोशन. కొట్టు 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 అది 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 గెలిచినాము. అటు నీళ్ళుగా ఏం కత్తి అత్తడా నీళ్ళు